హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో మనం బేసికల్గా తెలుగు సినిమా డైరెక్టర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఎలా ఉన్నారంటే ఇంకెవరు ఎస్ఎస్ రాజమౌళి అని నిద్ర లేపడినా చెప్పేస్తాం మనం. బట్ మీకు తెలుసా ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆఫర్ని ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసిందంట. ఎస్, నార్మల్గా ఏంటంటే ఏ హీరోయిన్ అయినా లేదంటే యాక్టర్ అయినా సరేను, సో ఎవరైనా సరే సినిమాకి సంబంధించిన వాళ్ళు రాజమౌళి సినిమాలో అలా కనబడి వెళ్ళిపోతే చాలనుకుంటారంటే ఆ మూవీ అనేది అంత ఇంపాక్ట్ అనమాట. సో మొదటి నుంచి కూడా ఎటువంటి ఫ్లాప్ లేనటువంటి రాజమౌళి సో ఆయన సినిమాలో ఒక ఆఫర్ ఇస్తే ఒక ప్రముఖ హీరోయిన్ వద్దన్నారంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేటువంటి డౌట్ మీకు అయితే వస్తుంది కదా, ఇంకెవరో కాదు, నటి త్రిష. సో నార్మల్గా ఏంటంటే త్రిష మూవీస్ వరుస పెట్టి ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఎక్కడో కూడా గ్లామర్ తగ్గకుండా అలానే మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఒక హీరోయిన్. సో త్రిష ఏంటంటే యమదొంగ సినిమా తర్వాత తీసినటువంటి సునీల్తో తీసిన సినిమానే మర్యాద రామన్న. సో ఈ మర్యాద రామన్న సినిమాకి ఏంటంటే త్రిషని హీరోయిన్గానే అడిగారంట. బట్ రాజమౌళి అంత హిట్ మూమెంట్లో ఉన్నప్పటికీ కూడా మర్యాద రామన్న ఏంటంటే ఒక కామెడీ ఓరియంటెడ్, పైగా సునీల్ ఒక కమీడియన్ కాబట్టి ఎందుకు ఆ సినిమాని చేయనని చెప్పి రిజెక్ట్ చేశారంట. అండ్ అంతేకాదు త్రిష నటించినటువంటి చాలా సినిమాస్లో కూడాను హీరో పక్కన కామెడియన్ రోల్ చేసినటువంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి సునీల్తో హీరోయిన్గా నటించడానికి తనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకుని మొత్తానికి మర్యాద రామన్నతో ఏంటంటే ఒక డ్రాప్ అయ్యారు. సో మొత్తానికి ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో త్రిష అయితే ఆ ఛాన్స్ని పోగొట్టుకున్నారనే చెప్పాలి. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే త్రిష రిజెక్ట్ చేశారో అప్పుడే రాజమౌళికి ఐడియా వచ్చిందంట. సో ఫేమ్ ఉన్నటువంటి హీరోయిన్స్ని కాకుండా ఎవరైనా కొత్త ఫేస్ని కానీ రివీల్ చేస్తే బాగుంటుంది. పైగా చాలా మంది కూడా కాస్త హెచ్చరించారంట రాజమౌళిని. సో ఇటువంటి ఒక హిట్ టైంలో యమదొంగ లాంటి మగధీర లాంటి సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ ఒక కామెడీ ఓరియంటెడ్తో అది కూడా సునీల్తో సినిమా అంటే అవసరమా, రిస్క్ ఏమో అని చాలా మందికి సజెస్ట్ చేసినప్పటికీ లేదు, నేను ఎలాగైనా సరే ఒక మంచి హిట్ని అయితే కొడతాను, నన్ను నమ్మండి అని చెప్పి మొత్తానికి ఫ్రెష్ ఫేస్గా ఉన్నటువంటి సలోన్ తీసుకురావడం జరిగింది. సో సలోని ఈ సినిమా మర్యాద రామన్నని 20 కోట్ల బడ్జెట్తో తీసినప్పటికీ కూడా 40 కోట్ల పైననే దీనికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా అటలో బాగా షాక్ అయ్యారు, సో ఇంత ప్రాఫిట్ వచ్చిందని. బట్ బేసికల్గా ఏంటంటే ఇన్ కేసు ఇటువంటి సినిమాలు అంటే రాజమౌళి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఏంటంటే దశ తిరిగిపోతుంది అంటారు కదా, లైక్ అలా ఉంటుంది. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు సలోనికి పెద్దగా అయితే ఎటువంటి దశ తిరగలేదని చెప్పాలి. మర్యాద రామన్న సినిమా తర్వాత సలోని పెద్దగా 2-3 సినిమాల్లో కనిపించిందే కానీ ఎక్కడ హిట్ అయితే అందుకోలేదు. సో అందువల్ల ఏంటంటే త్రిష తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్ట్ అని అటలో చాలా మంది చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్ మీ ఒపీనియన్ ప్రకారం మీరేమో అనుకుంటున్నారు? సో రాజమౌళి సినిమాస్లో ఛాన్స్ వద్దనుకుంది, బట్ ఇప్పుడు అదే తనకి బెస్ట్ పాయింట్ అయింది. ప్రెజెంట్ కూడా మనకి తమిళ వచ్చినటువంటి పొనియన్ సెల్వన్ కావచ్చు, అండ్ రీసెంట్గా లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో వచ్చినటువంటి లియోలో కావచ్చు, ఇందులో గ్లామర్లో పరంగా త్రిష ఎక్కడ కూడా మనకి తగ్గినట్టు కనబడలేదు. సో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ తను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా అయితే తీయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. సో ఈ సినిమాకి సంబంధించిన వర్కౌట్స్ అన్నింటిలోనూ మహేష్ బాబు గారు చాలా బిజీగా ఉన్నారు. సో మీరు నెక్స్ట్ వస్తున్నటువంటి రాజమౌళి గారి సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? అలానే రాజమౌళి ఛాన్స్ వద్దనుకున్నటువంటి త్రిష మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ప్రెజెంట్ ఆ మీద ఉన్నటువంటి మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.